అందరికీ నమస్కారం. నాది వడమార్పేట మండలం జడ్పీటీసీఎం మురళీధర్ రెడ్డిని. నగిరి నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీల యొక్క రూముల కేటాయింపు విషయమై మాట్లాడటం జరుగుతున్నది. మేము గెలిచి 2.5 సంవత్సరం అయింది. 2.5 సంవత్సరంగా మా చైర్మన్ని, సీఈఓని పలు దఫాలుగా పలు రకాలుగా ప్రతి మీటింగ్లోనూ ఈ రూముల విషయమై అడగడం జరిగింది. అడిగినప్పుడల్లా దాటవేద ధోరణితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఈరోజు మేము జనరల్ బాడీ మీటింగ్లో మేము 5 మంది జడ్పీటీసీలు గట్టిగా నిలదీయడం జరిగింది. నగిరి జడ్పీటీసీ నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు మీరు రూమ్ ఇవ్వడం లేదా అని కూడా మాట్లాడడం జరిగింది. మా బాధ ఏమంటే గత ప్రభుత్వంలో మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి జడ్పీటీసీలకు ఒక వడమాలపేటలో తప్పితే మిగతా 4 మండలాల్లో మండల పరిషత్తులో రూములు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జడ్పీటీసీలు ఆ రూముల్ని వాడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మండలాల్లో ఒక నగిరి నియోజకవర్గంలోనే ఈ రూముల సమస్య ఉత్పన్నమైంది. ఎందుకంటే మేమంతా ఓటేసి గెలిపించినందుకు మాకు కానుక ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. అదే కాకుండా మళ్ళీ జడ్పీ జనరల్ ఫండ్ విషయాల్లో కూడా జడ్పీ గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా ప్రతి ఒక్క జడ్పీటీసీకి మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జడ్పీటీసీలు కానీ గతంలో నేను ఎంపీపీ కూడా పనిచేయడం జరిగింది. ఎంపీపీగా పనిచేయనప్పుడు మా మండలంలో జడ్పీటీసీ కూడా మేము గెలవడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వంలో మాకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు అందరికీ సమానంగా ప్రతి మండలానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, మంత్రులకి, ఎంపీలకి, రాజ్యసభ మెంబర్లకి, ఎమ్మెల్సీలకి వాళ్ళ అవసరాలు బట్టి జడ్పీ నిధుల్ని కేటాయించడం జరుగుతూ ఉంది. కానీ మా కాన్స్టిట్యూషన్లో జడ్పీటీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేయనీయకుండా ఏఈల్ని, డిఈల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ ఎవరో కాదు, మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు. ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంటా. మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం, బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది. మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం. ఆమెను గెలిపించినా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలు చేపడతాం. ఈరోజు 5 జడ్పీటీసీలకి ఆమె ఓటేలా మేము జడ్పీటీసీలుగా కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మా ముఖ్యమంత్రి రోజులు ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇచ్చినా ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. మేము చైర్మన్ గారికి గట్టిగా ఈరోజు నిలదీయడం జరిగింది మీటింగ్లో. ఆయన కూడా ఏమీ చెప్పలేకుండా మౌనంగా ఉండడం జరిగింది. అందువల్ల ఈరోజు మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. జడ్పీటీసీలు 5 మంది ఉన్నారు. టార్గెట్ అంతా ఆమెకి వడమాలపేట జడ్పీటీసీ అయినటువంటి నేనే ఆమె టార్గెట్. ప్రతి అడిగిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం చెప్తుంది. మీకు అందరికీ రూములు ఇచ్చేదానికి ఇబ్బంది లేదు, నాకు ఆ మురళీధర్ రెడ్డితో ఇబ్బంది చెప్తుంది. మేమేం ద్రోహం చేసామని నేను అడుగుతున్నా. నేను కన్వీనర్గా ఉన్నా 2012 నుంచి, ఎంపీపీగా ఉన్నా. కన్వీనర్గా ఉన్నప్పుడు 1780 ఓట్లు 2014లో మా మండలంలో మెజార్టీ రావడం జరిగింది. ఎంపీపీ అయినాక 2019లో 3330 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. ఆ ఓట్లు రావడమేనా నేను చేసిన పాపమని అడుగుతున్నా. కాబట్టి మా నాయకుడికి కూడా మీ ద్వారా వినిపించుకుంటాం. వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ ఇస్తే మేమందరం మంచి మెజారిటీతో గెలిపిస్తారు. ఆమె మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. మా కాన్స్టిట్యూషన్లు అందరూ మాకు జగనన్న ముద్ద అన్నారు, కానీ రోజా వద్దని మాత్రం అందరూ చెప్తున్నారు. గాంధీ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు రాలేదు ఇక్కడికి, వచ్చారు, వెళ్ళిపోయారు. ముగ్గురు వెళ్ళిపోయారు. పుత్తూరు వాళ్ళు వెళ్ళిపోయారు.